పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎండాకాలమే కానీ అయినా రకరకాల వైరస్లు ఇబ్బంది పెడుతున్నాయి. అందరికీ తెలిసిందే, కరోనా మళ్ళీ విజృంభిస్తోంది అని చెప్పి కొంతమంది చనిపోవడం కూడా చూసాము. అది కొంత భయానికి గురి చేసింది. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా, అసలు ఎలా ఉండబోతుందో ఆరోగ్యపరంగా ఇప్పుడు రానున్న రోజుల్లో అని అంటే గనక? మహావ్యాధి నివారయ అని మనం అనుకోవాలి, తప్పదు. అయితే పురుడు పోస్తున్నారమ్మా. మనం ఇతపూర్వం కూడా చెప్పుకున్నాం, ఏం జరిగినా మే 31 వరకే. దాని షష్ఠగ్రహ ప్రభావం తర్వాత ఏమి అంత ఇది ఉండదు, చాలా ప్రశాంతంగానే ఉంటుంది అని. పురుడు రావటానికి పురుడు పొయ్యటానికి చాలా తేడా ఉంటుందమ్మా. ఇది లేని దానికి గర్భాన్ని చూపించి ఆ గర్భంలో ఏదో ఉన్నది అని చెప్పి దానికి పురుడు పోసి చనిపోతుంది అన్నట్టుగా దాన్ని చిత్రీకరంగా తీసుకొని వస్తున్నారు మినహాయిస్తే శాస్త్ర ప్రభావంలో ఇప్పుడు నడిచేటువంటి విధానంలో దాదాపు చాలా ప్రభావాలు నిర్మూలన అయిపోతున్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఎలా ఎందుకు పుట్టిస్తున్నారు అనేటువంటి విషయం భగవంతుడికే తెలియాలి. ఎందువలనంటే సరే, ఎవరు ఎలా అనుకున్నప్పటికీ కూడా నా శాస్త్రం, నా విధానం, నా గణితం అవకాశం లేదు, రాదంటారు. అవకాశమే లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? అవకాశం లేదు, రాదు. ఎలా ఉంటుందంటే అండి, చక్కటి దున్నపోతు, బ్రహ్మాండమైనటువంటి దున్నపోతు, అది 10 నెలల గర్భవతి అన్నట్ట. అది బ్రహ్మాండమైన దున్నపోతండి. కాదు మరి ఎందుకు అంత ఇదిగా ఉందంటే 10 నెలల గర్భవతి అన్నట్ట. ఏమన్నా సంబంధం ఉందా? అలానే నడుస్తుంది ఇప్పుడు. అంటే కేవలం కూడా జనాల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలి. ఇందులో మీరు ఏమనుకున్నా, అంటే మీరుంటే జనాలు కావచ్చు, చాలామంది కావచ్చు, ఈ మధ్యకాలంలో భగవంతుడు లేడు, సృష్టి లేదు అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలోకి కూడా విషబీజాన్ని నింపుతున్నారు. ఆ విషబీజాన్ని నింపే ప్రయత్నంలో ఇది కూడా ఒకటేనండి. కానీ అంటే అలాంటి లక్షణాలతోనే కొంతమంది చనిపోవడం చూసి అంటున్నారు గురువుగారు. ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఈ లక్షణాలతో చనిపోయారు అని అంటే కదండి పక్కవాడు భయపడేది. భయపెట్టడం కోసమే. అప్పుడు మన కరోనా వచ్చినప్పుడు స్వతసిద్ధంగా చనిపోయిన వాళ్ళని కూడా అదే లక్ష్యంతో చనిపోయిన వాళ్ళు మనం క్రియేట్ చేయలేదు ఎంతోమంది. మామూలుగా అనుకుందాం. మరి అంటే ఒకటి ఏదైనా భయభ్రాంతునికి గురి కావాలి అని అంటే ఇటువంటిది కాస్త గట్టిగా దీనివల్లే అనేటువంటి తీసుకుని వస్తే జనాలు భయపడతారు. తద్వారా ఎవరి విధానాలు వారికి ఉంటాయి. భయపడవలసిన అవసరం లేదు. ఇది ప్రమాదము కాదు అని నేను ఖచ్చితంగా చెప్తా. ఇంకొక మాట, మహావ్యాధి నాశయ అన్నా కదండి. ఇవాళ తారీఖు ఎంతమ్మా? 30. 12వ తారీఖు కల్లా దీన్ని నిర్మూలన కూడా మనం చేయవచ్చమ్మా. ఈ మాట కూడా రాకుండా మనం చేయవచ్చు, పెద్ద కష్టమేం కాదు. జూన్ 12 అండి, చేసి చూపిద్దాం. ఒకప్పుడు ఇలానే కరోనా వచ్చినప్పుడు పూర్తి లాక్డౌన్ అన్నారు. 75వ రోజుకి మొత్తం మనందరం నడి మీదకి వస్తామని చెప్పి ఇదే వీడియో చేశాము. తర్వాత ఒమిక్రాన్ ఏదో అన్నారు. 15 రోజులలో మళ్ళీ లాక్డౌన్ అండి అన్నారు. 15 రోజులలో పేరు లేకుండా మనం కొన్ని మహామంత్రాలు పారాయణ చేసాం. ఇప్పుడు ఇందాకే కదండి రుద్రం గురించి ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం. ఈ 11 రోజుల పాటు నాకు రెండో మనిషితో సంబంధం లేకుండా ఆయన ముందు కూర్చొని రుద్రం పారాయణ చేయడం మొదలు పెడితే, శతరుద్రం పూర్తి చేస్తే వ్యాధి అనేటువంటిది ఉంటుంది. ఇంకా అందులో చెప్పబడింది, భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యముదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాదులు. ఉపద్రవం అంటే ఇటువంటివి అనేకం, అన్నీ కూడా పూర్తిగా నశింపజేస్తాడు ఈశ్వరుడు అని చెప్పబడి ఉంది. మంత్రైహిక ద్వ్యాహిక త్రియాహిక చతురాన్హిక ద్విజాభిత అస్థిగత చర్మగత రక్తగత అని కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. ఇటువంటివి ఏవైనప్పటికీ కూడా పూర్తిగా నిర్మూలన చేసేటువంటి ఈశ్వరుడే. నేను అడిగింది ఇది కాదు కదండి అనొచ్చు మీరు. అంటే అది లేదు, భయపడక్కర్లేదు. అది ఉన్నది అని మీరు ఏదైనా కనుక ఒకవేళ ఎవరికైనా భయం లాంటిది ఏదైనా వస్తే
అది వదిలేసుకోండి. ఈ మంత్రం ద్వారా, ఈ రుద్రం ద్వారా అందులో మనం బయటికి వద్దాము. మీకందరికీ కుదిరితే నమశంకరాజచ లేదంటే నమశివాయ అనే పదాన్ని ఉచ్చరించే ప్రయత్నం చేయండి. లేదు, పురుడు పోస్తున్నారు, ఆ పురుడు పోసేటువంటిది పురిట్లోనే చంపేద్దాం. పురిట్లోనే చంపేద్దాం. చంపేసినప్పుడు అది పెరిగి పెద్దదవుతుందిగా. పెరిగి పెద్దదవుతుందండి. పెరిగి పెద్దదవుతుంది. పురిట్లో చంపలేకపోతే అంటే మొక్క కానీ దాన్ని మనం వంపలేకపోతే మానైతే అసలు వంపలేము. కనుక దాన్ని ఇప్పుడు పుట్టిస్తున్నారు కనుక నమశంకరాజచ అని అనుకోండి. నమశివాయ అనే పదాన్ని మీరు చేయండి. నేను శతరుద్రం పారాయణ చేస్తా. మీకు నమ్మకం కలగడం కోసం లైవ్లోనే చేస్తా. 11 రుద్రాలు లైవ్లో చేస్తా. 11 రోజులు 122 రుద్రాలు పారాయణ అవుతుంది. ఈ యొక్క పదం పోతుందండి మనకు. కాబట్టి శాస్త్ర ప్రమాణానుసారం ఇది లేదు, రాదు, అవకాశమే లేదు. కాకపోతే ఏది లేకపోతే ఏదో ఒక రకంగా భగవంతుణ్ణి నిందించాలి. మొన్న మహాకుంభమేళ జరిగింది, అంత దేవుడు ఇంత దేవుడు అని అన్నారు. నిన్న పుష్కరాలు జరిగేవి, అన్ని దేవుళ్ళు వస్తారన్నారు. అన్ని దేవుళ్ళు వచ్చినప్పుడు మరి ఇప్పుడు కరోనా వస్తుందా అనేటువంటి విషయాన్ని దానికి ఒకదానికి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడ మీద కోసం అన్నట్ట. అలా సంబంధం లేని విషయాలు మొత్తం ఒకదానికి ఒక కూర్చి ఏ కారణం చేతనైనప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని భగవంతున్నో ఇబ్బంది పెట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పురుడు పోస్తున్నారు. కాబట్టి ఆ పురుట్లోనే వాళ్ళు చంపితే అది విషమవుతుంది. వాళ్ళు చంపితే అది విషమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. మనం చంపితే నిర్మూలన అవుతుంది. కాబట్టి పురుట్లో వాళ్ళు చంపకుండా, పురుడు కాకుండా మనమే దాన్ని చంపితే నిర్మూలన అయిపోతుంది. కాబట్టి ఆ మంత్ర ప్రయోగం అనేటువంటిది ఖచ్చితంగా మీకు నమ్మకం కలగడం కోసం లైవ్లో నేను కూర్చుంటే 11 రుద్రాలు ప్రతిరోజు సాయంత్రం. మీరు నమశంకరాయచ నమశివాయ ఈ రెండూ చేయండి. 12వ తారీఖుకి మాట్లాడకుండా మనం చేద్దాం ఖచ్చితంగా. అమ్మా ఏం మాటిస్తా లేదమ్మా, అసలు దీని గురించి అసలు ముందు ఈ వెంట మానేసేయండి. ఇలాంటివి కరోనా అనే పదం అనిపిస్తే అసలు దాని ముందు వెంట మానేస్తే, చూడటం మానేస్తే ఆటోమేటిక్గా అదే డౌన్ అయిపోతుంది. మనం విన్న కొద్దీ చూసిన కొద్దే కదండి అవి పెరుగుతూ ఉండేవి. ఒక్క మనిషి ఫైల్లోకి ఎట్లా వస్తున్నాడు, వాడు పెచ్చి ఏదో ఒక మనిషి వాడు ఒక మాట మాట్లాడడం కానీ వాడి గురించి 10 మంది మాట్లాడుకోవడం వల్ల పెద్దవాడు అవుతున్నాడు. మొదటి మాటకి మనం పట్టించుకోలేదు అనుకోండి, వాడు అట్లా పెరగడం. అవును, జాస్తి ఇది కూడా అంతేనమ్మా. అది చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. పరమేశ్వర అర్పణం.